ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా కలవరం కల్లోలం రేగుతోంది. H1B వీసాలపై $1,00,000 ఫీజు అంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది. బ్రేకింగ్ న్యూస్ అదే, $1,00,000 ఫీజు అందరికీ కాదు అంటూ చెప్పేసింది అమెరికా నుంచి వచ్చిన క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. H1B వీసా ఫీజులపై 24 గంటల్లోనే ట్రంప్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది. ప్రస్తుత వీసాలకు రెన్యువల్స్ కి పాత రుసుమే వర్తిస్తుంది అని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జారీ చేసే వీసాలకి మాత్రమే $1,00,000 ఫీజు వర్తిస్తుంది అని వైట్ హౌస్ స్పష్టం చేసింది. వచ్చే వారం నిర్వహించే 2025 లాటరీ వీసాలకు పాత ఫీజులే వర్తిస్తాయని ప్రకటించారు. $1,00,000 ఫీజు ప్రతి ఏడాది అవసరం కాదట, ఒక ఏడాది మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అని వైట్ హౌస్ తెలిపింది. H1B వీసాలు ఉండి అమెరికా బయట ఉన్న నిపుణులకు మళ్లీ రావడానికి $1,00,000 ఫీజు అవసరం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అర్ధరాత్రి నుంచి ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి వచ్చాయి. H1B వీసాకి అప్లై చేయడానికి ఒక $1,00,000 ఫీజు కట్టాలి. రెన్యువల్ చేసుకోవాలంటే కూడా 3 ఏళ్లకి $3,00,000 కట్టాలి అని నిన్నన్నారు. కానీ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలవరం రేగింది, విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ వెనక్కి తగినట్టుగా మనకు అర్థమవుతోంది. 2026 నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ $1,00,000 ఫీజు అని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అంతేకాదు, ఇక రెన్యువల్ ప్రొసీజర్ కి కూడా పాత రుసుములు మాత్రమే, పాత ఫీజులు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. మరో విషయం కూడా మాట్లాడాలి ఇక్కడ. నిన్నంతా ఏమనుకున్నాము, డెడ్ లైన్ లోపల 21 లోపల అమెరికాకి రాకపోతే H1B వీసా ఉన్న వాళ్ళు అమెరికాకి అవుట్ సైడ్ ఉంటే వాళ్ళకి మిగతా $1,00,000 ఫీజు కడితేనే అలో అని అన్నారు. కానీ అది కూడా వర్తించదు, ఎప్పుడైనా రావచ్చు అని కూడా వైట్ హౌస్ స్పష్టం చేసింది.